మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మహిళలపై దాడులు ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం మల్లెలమూర్తి అని చెప్పని టీడీపీ అనుచరుడు ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 9 మంది ఒక మహిళ మీద విచక్షణ రహితంగా దాడి చేసి అమ్మాయిని వివస్త్రం చేసి కొడుతూ ఎంత ఇబ్బందికరంగా ప్రవర్తించినారని చెప్పంటే దాన్ని నిజంగా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేది కరువైపోతా ఉంది. ఈరోజు చూసినాం మనం, మరి మొన్న కావలిలో అట్లే జరిగింది. ఒక గిరిజన మహిళల మీద అట్లను వివస్త్రం చేసి దాడి చేయడం జరిగింది. నిన్న మళ్ళీ బద్వేల్లో ఒక పెద్ద ఆవిడను, పాపం ఆవిడను పెద్ద ఆవిడ అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆమెను జాకెట్ జింపి పట్టుకొని లాగి ఆమెను అవమానించడం జరిగింది. మరి ఇదే కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ రకంగానే జరుగుతూ ఉంది. మరి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయితేనేమి, మరి ఈయన అరవ శ్రీధర్ గారు అయితేనేమి, మరి ఇంకా అసహ్యంగా ఏమంటే ఒక మంత్రి గారు గుమ్మడి సంధ్యారాయణ గారి కొడుకు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా చాలా తలదించుకునేలాగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఎందుకంటే మనము నిన్నటికి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఏముంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పోలీస్ శాఖ దీని లిస్టులో 26వ స్థానంలో ఉంది. అంటే పోలీస్ శాఖ మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెప్పు చేతుల్లో, రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు ఎవరైతే కూటమి ప్రభుత్వం పెద్దలు ఏ రకంగా చెప్తున్నారో వాళ్ళ డైరెక్షన్లో మాత్రమే నడుస్తూ ఉంది. బాధితులనే వాళ్ళనే నిందితులుగా చేర్చి వాళ్ళ మీదనే కేసులు పెట్టి బాధితుల్ని అణగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులైతేనేమి, నాయకులైతేనేమి, మన జగనన్న గారు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధితుల తరపున వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా బాధితుల తరపున పోరాడడానికి ఖచ్చితంగా వాళ్ళు కంగడం కట్టుకొని ఉన్నారు. అదే దానికి నిదర్శనమే మరి ఈ రోజు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు జరుగుతున్న నిరసన అని చెప్పని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడొచ్చినా కూడా మహిళలకు పూర్తిగా రక్షణ కరవైందని చెప్పొచ్చు. ఈరోజు మహిళలు రక్షణ మాకు అందించాడని చెప్పండి పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరిగితే పట్టించుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పిలిపించి కేసులు పెడితే అవి అంతటితోనే అంతమైపోతాయి. కానీ ఏం చేస్తున్నారు పోలీసులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు పోలీసులు కూడా మరి ఈ విధమైన ఫోన్లు చేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుందో మహిళలపై కూడా అలానే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. టీడీపీ వాళ్ళకి ఏమైనా మా అధికారం చేతిలో పెట్టుకొని స్టేషన్లు కూడా మా చేతిలో ఉన్నాయిలే అని చెప్పేసి ఈరోజు భయం లేని చేష్టాలు కాబట్టి ఈరోజు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ భయము తీసుకొని వాళ్ళపై కేసులు పెడతారో అప్పుడు ఆనాటి వరకు మహిళలపై ఈ రాష్ట్రంలో అలానే జరుగుతుంటాయి. ఈరోజు మరి ఏ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మల్లెలమూర్తి ఆ విధంగా కూడా ఆమెని ఆ రోజు ఫిర్యాదు చేసినప్పుడే మల్లెలమూర్తి మీద కేసు పెట్టింటే ఆయన తీసుకొని వచ్చింటే స్టేషన్కి అంతటితో అయిపోయేది. కానీ అలా చేయలేదు వాళ్ళు. ఈ రోజు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే పోలీస్ స్టేషన్లో ఎంతసేపు ఉన్న ఫోన్లు చేసేది టీడీపీ నాయకులకు ఈ కేసు మనదేనా పక్క వాళ్ళది అడిగే స్థాయికి ఈరోజు పోలీస్ స్టేషన్లు ఆ విధంగా కూడా పోలీస్ అధికారులు తయారైనారు. ఎందుకంటే మహిళల కోసం, వారి యొక్క భద్రత కోసం పార్టీ తరఫున ఒక మహిళగా మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఖచ్చితంగా దీనిపై లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టని పక్షంలో మహిళలు అంటే ఏందో చూపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రోజు అధికారంలో
గతంలో 19 నుంచి 24 వరకు ఎక్కడా కూడా ఇలాంటివి చూడలేదే. ఎందుకంటే జగనన్న చాలా మహిళలపై చాలా కఠినమైనవన్నీ తీసుకొని చట్టాలు తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు ఇవి జరగలేదు. వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు. ఎట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుందో మహిళలపై కూడా అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. భయం లేదు, భక్తి లేదు. ఈరోజు వాటిపైన మన దురదృష్టం ఏమంటే హోంమంత్రి అనిత మహిళా మంత్రిగా ఉన్నా కూడా ఈరోజు ఆమెకి రాష్ట్రంలో జరుగుతున్నవి కనపడతలేదు. ఆమెని మహిళని చెప్పుకోవడానికి మహిళలకు కూడా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈరోజు తక్షణమే హోంమంత్రి గారు రాజీనామా చేయాలి ఆమెకి. ఎందుకంటే హోంమంత్రిగా ఉండే అర్హతలు లేవని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా నోరు ఇప్పలేదు మహిళలు జరుగుతుంటే. ఆమె కూడా ఒక మహిళే కదా, కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి ఈ రోజు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఓటే అడుగుతున్నాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీ చేతిలో ఉంది, అధికారాలన్నీ మీ చేతిలో ఉన్నాయండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుపుతున్నారో మహిళలపై కూడా అలా రాజ్యాంగాన్ని అలాంటివన్నీ తీసుకొస్తున్నారు. మహిళలు అంటే చిన్నప్పుడు చూసిన వాళ్ళు భారత చరిత్రలోనే హీనమైపోతారని చెప్తున్నాం మేమంతా కూడా. ఒక్కసారి మహిళా గొంతు వినిపించి మహిళలు అందరూ కూడా ఏకతాటిగా బయటకు వచ్చారంటే ఇట్లాంటి ప్రభుత్వాలన్నీ గాలి కొట్టకపోతాయని చెప్తున్నాం. మేము ప్రతి చోట ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రతి స్త్రీకి కూటమి ప్రభుత్వం అయితే కళ్ళు మూసుకొని ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్ళి పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్తే అప్పుడు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. అప్పుడు కేసు కొంచెం తీసుకొని కొంచెం చూస్తున్నారు తప్పించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏమి కూటమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఇంతవరకు ఎక్కడ ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఆమె ఎక్కడ పరామర్శించి ఆమె బాధితురాలికి భరోసా కూడా ఇవ్వడం లేదు. మరి ఇటువంటి ప్రభుత్వంలో ఆమె హోమ్ మినిస్టర్ పదవి అనేది ఆమె అనర్హురాలు కాబట్టి ఆమె వెంటనే రాజీనామా చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయం జరుగుతుంది, మరి మహిళా లోకం అంతా ముందుకు వచ్చే లోపల ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే, మహిళలకు భద్రత ఇవ్వకపోతే మాత్రము క్షమించేది లేదని, ఇంకా మహిళలు పోరాటం ఏంటనేది చూపిస్తామని ఈ సందర్భంగా తెలియదు. ఇక్కడ కానీ శాంతి భద్రతలు అంటే మహిళల్లో ఎంత విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వము చీమగుట్టినట్లు కూడా స్పందించడం లేదు. కనీసము ఇప్పుడు మనం నిన్న చూసుకుంటే గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళను వివస్త్రం చేసి ఆవిడ పాప మూత్రం పోసుకుంటుంటే కూడా భయంతో ఆమెను విడవకుండా 9 మంది వాళ్ళు వచ్చి ఆమె మీద ఆటవికంగా మీద దాడి చేస్తా అంటే కనీసం ఎవరు స్పందించలేదు. గవర్నమెంట్ కానీ మరి మన హోమ్ మినిస్టర్ అనిత ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆ విషయం మీద ఏం స్పందించలేదు. కనీసం ఏమంటే మనకు దాడి గురించిన కొన్ని వీడియోస్ బయటకు వచ్చి, విజువల్స్ బయటకు వచ్చి దాన్ని సాక్షి మీడియాలో ప్రచారం చేయబట్టి సాక్షి మీడియాలో వచ్చిన తర్వాత అదంతా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వాళ్ళని పిలిపించి ఏదో దానికి కూడా ఏదో మధ్యవర్తిత్వం చేయాలని చెప్పని ప్రయత్నించినారు. కానీ ఎక్కడ కూడా పాపం వాళ్ళు ఒప్పుకోనందువల్ల ఈరోజు వాళ్ళ మీద ఆ మల్లెల మూర్తి కానీ ఆయన అనుచరుల మీద కానీ ఏదో నామకే వాస్తే ఒక కేసును పెట్టినారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వాళ్ళందరికీ